హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈరోజు చూసుకుంటే ఎడిటోరియల్ వచ్చి టెస్టింగ్ టైమ్స్ అంటే పరీక్షిస్తున్న కాలం అనుకోవచ్చు. టెస్టింగ్ టైమ్స్ పరీక్షిస్తున్న కాలం. దెర్ ఈజ్ నో కేస్ ఫర్ కంపల్సరీ ఫైనల్ ఇయర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డ్యూరింగ్ ద పాండమిక్. అంటే దెర్ ఈజ్ నో కేస్ ఫర్ కంపల్సరీ అంటే కంపల్సరీగా నిర్వహించాల్సిన అంశమేం కాదు. ఎందుకంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కంపల్సరీగా నిర్వహించాల్సిన అవసరం లేదు అన్నట్టు సెంటర్ చెప్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ద సెంటర్స్ ఇన్సిస్టెన్స్ అంటే అదొక కమాండ్, పట్టుగా ఒక డిమాండ్ చేయడం బేస్డ్ ఆన్ న్యూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గైడ్లైన్స్. ఈ యూజీసీ గైడ్లైన్స్ ఏవైతే కొత్తవి వచ్చాయో వాటిపైన స్టేట్ పట్టుబట్టి ఉన్నది. ఎందుకంటే ద ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ బి హెల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద రిస్క్ పోజ్డ్ బై COVID-19 ఈజ్ ఏ నీడ్లెస్ కాంప్లికేషన్ ఇన్ ద నేషనల్ పాండమిక్ రెస్పాన్స్. చాలా పెద్ద సెంటెన్స్ ఇక్కడ. దట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అన్ని కాలేజెస్ అనుకోవచ్చు. టు బి హెల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద రిస్క్ పోజ్డ్. ఇన్స్పైట్ అంటే ఈ COVID-19 యొక్క భయంకరమైన ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, రిస్క్ ప్రమాదం పోజ్డ్ అంటే పొంచి ఉండడం ఉన్నప్పుడు కూడా నిర్వహించడం అనేది ఒక అవసరం లేని నీడ్లెస్ కాంప్లికేషన్, అవసరం లేని ఒక ఆర్గ్యుమెంట్ అనుకోవచ్చు, అవసరం లేనిది అని చెప్పి చెప్తున్నారు. ఇన్ ద నేషనల్ పాండమిక్ రెస్పాన్స్, ఈ భయంకరమైన ఈ నేషనల్ పాండమిక్ రెస్పాన్స్లో భాగంగా ఇది ఎగ్జామ్స్ ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తున్నారు. టు ఎక్స్పెక్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు టేక్ పెన్ అండ్ పేపర్ టెస్ట్ అంటే ఎక్కువ మంది, ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు అక్రాస్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా. వాళ్ళు పెన్ అండ్ పేపర్ తీసుకొని ఒకవేళ రిటర్న్ ఎగ్జామ్ రాసినా, ఆన్లైన్ ఎగ్జామ్ రాసినా, లేకపోతే ఒక కాంబినేషన్ ఆఫ్ టూ అంటే ఒక ఇద్దరు కలిసి ఎగ్జామ్ రాసిన, ఎవరైతే యాజ్ సజెస్టెడ్ బై ద యూజీసీ, ఇద్దరు రాసినా కానీ కౌంటర్ ప్రొడక్టివ్ అంటే ఇది మనము కౌంటర్ చేయలేనిది. ఇది కౌంటర్ అంటే ఎదుర్కోవడం అని చెప్పుకోవచ్చు. దేర్ ఇస్ గ్రోయింగ్ కన్సర్న్ వరల్డ్ వైడ్ that the coronavirus infection is not always mild among the young people. అంటే మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఈజ్ నాట్ ఆల్వేస్, ఎల్లప్పుడూ మైల్డ్ అమాంగ్, నాట్ మైల్డ్ అంటే మైల్డ్ అంటే కొంచెం మామూలుగా ప్రభావం చూపిస్తుంది. ఈ యంగ్ పీపుల్ పైన మామూలుగానే COVID-19 అనేది మామూలు ప్రభావం చూపిస్తుందని చెప్పి చెప్తున్నారు. కాకపోతే అది అన్ని వేళ కరెక్ట్ కాదు అన్నట్టు ఈ సెంటెన్స్లో మనకు చెప్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ముఖ్యంగా యూత్ విత్ మైల్డ్ సిమ్టమ్స్ అంటే యూత్ ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళందరూ మైల్డ్ సిమ్టమ్స్ అంటే మామూలు సిమ్టమ్స్, ఒకవేళ సిమ్టమ్స్ కూడా కనిపించట్లేదు కొందరికి, అవి మైట్ పాస్ ఇట్ ఆన్ టు ఓల్డర్ ఫ్యామిలీ మెంబర్స్ హూ కుడ్ బికమ్ సీరియస్లీ ఇల్. ఇక్కడ ఏమన్నారంటే ఎవరైతే మామూలు లక్షణాలతో యంగ్ ఉంటారో, ఒకవేళ వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఒకరి ద్వారా ఒకరికి వ్యాపించినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇది వ్యాపించవచ్చు. దీనివల్ల పెద్దవాళ్ళు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు సీరియస్గా అనారోగ్యం పాలవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. సీరియస్లీ ఇల్ అంటే అనారోగ్యం. ద పాయింట్ దేర్ ఫోర్ ఈజ్ నాట్ ద సెంటర్ ఈజ్ లీగల్లీ ఎంపవర్డ్ టు ఆర్డర్ ద కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బై సెప్టెంబర్ ఎండ్. ద పాయింట్ ముఖ్యంగా ఏదైతే ఉందో, ఈజ్ నాట్ ద సెంటర్ ఈజ్ లీగల్లీ ఎంపవర్డ్. నిజానికి సెంటర్ ఒక్కటే లీగల్గా శక్తివంతమైనది కాదు. ఆర్డర్ దట్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బై ద సెప్టెంబర్ ఎండ్ వరకు సెంటర్ ఒకటే, సెంటర్ చేతిలో మాత్రం లేదు లీగల్గా అని చెప్పి చెప్తున్నారు. బికాస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్. హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలో ఉందని చెప్పి చెప్తున్నారు.
అంటే రాష్ట్రము కేంద్రము ఇద్దరు అంగీకారంతోనే అది జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. బట్ ద లైక్లీ హార్మ్ దట్ మైట్ ఫాలో, ఒకవేళ ఇంకా హానికరం మనకి ఎక్కువనే అవ్వచ్చు. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆబ్వియస్లీ హానికరం ఇంకా ఎక్కువనే అవుతుంది. In the unlock phase, states have been empowered to add restrictions to the Home Ministry's order on public activity. ఈ సెంటెన్స్లో ఏమన్నారంటే ఆన్ అన్లాక్ స్టేట్స్ హ్యావ్ బీన్ ఎంపవర్డ్ అంటే స్టేట్స్కి శక్తి కలిగి ఉంది. అంటే దే ఆల్సో ఏబుల్ టు యాడ్ రిస్ట్రిక్షన్స్, వాళ్ళు ఇంకా రిస్ట్రిక్షన్స్ పోజ్ చేయడానికి వాళ్ళకి శక్తి ఉందని చెప్పి హోమ్ మినిస్ట్రీ చెప్తుంది. టేకింగ్ ద లోకల్ సిచ్యువేషన్స్ ఇంటూ అకౌంట్, ఈ లోకల్గా జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని హోమ్ మినిస్ట్రీ చెప్తుంది అది ఏదైతే స్టేట్స్ కూడా మీరు ఇంకా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. Many large universities have shown commendable alacrity. ఇక్కడ ఏమన్నారంటే మెనీ లార్జ్ యూనివర్సిటీస్ అంటే పెద్ద యూనివర్సిటీస్ లైక్ JNU, NITs, IITs ఇలాంటివన్నీ హ్యావ్ షోన్ కమాండబుల్ అలాక్సిటీ ఇన్ డివైజింగ్ ఆల్టర్నేటింగ్ అంటే ఎగ్జామ్స్కి ఆల్టర్నేట్గా వాళ్ళు మిగతా ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటిని వాళ్ళు కనిపెట్టడంలోనే బిజీగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇది మెనీ లార్జ్ యూనివర్సిటీస్ హ్యావ్ షోన్ కమాండబుల్ అలాక్రిసిటీ అంటే వాళ్ళు కనిపెట్టడంలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఆల్టర్నేట్స్ టు ఎవాల్యుయేట్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్, ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అకాడమిక్ ఇంక్లూడింగ్ సమ్ అకాడమికల్లీ రిగరస్ అంటే ఒక ప్రణాళికబద్ధమైన అంటే పర్ఫెక్ట్గా ఉన్న టెక్నికల్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఎగ్జామ్స్ కాకుండా మిగతా పద్ధతుల్లో వాళ్ళని ప్రమోట్ చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి చెప్తున్నారు. దే హ్యావ్ డన్ అవే విత్ ఎ ఫైనల్ ఎగ్జామినేషన్ అండ్ చూజన్ ఏ ఫార్ములా దట్ యూజ్ బెస్ట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు, అంటే వాళ్ళకు ప్లాన్ ఆల్రెడీ ఉంది. విత్ ఏ ఫైనల్ ఎగ్జామినేషన్ అండ్ చూజన్ ఏ ఫార్ములా అంటే ఒక ఫార్ములా వాళ్ళు చూజ్ చేసుకున్నారు. అదేంటంటే బెస్ట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఎవరైతే వాళ్ళ పాస్ట్ ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ అయితే ఉందో దాన్ని బట్టి వాళ్ళకు గ్రేడ్స్ ఇవ్వాలి అని చెప్పి చూస్తున్నారని చెప్తున్నారు. గివెన్ ద ఇన్కాల్కులేబుల్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్, అంటే క్యాలిక్యులేట్ చేయలేని అవాంతరాలు ఉన్నాయి కాబట్టి ముడిపడి ఉన్నాయి అని చెప్పి అనుకోవచ్చు. స్టేట్స్ such as Punjab, Maharashtra, Odisha, West Bengal and later Delhi decided against holding final year examinations. ఇందులో కరోనా ప్రభావితం ఎక్కువగా ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా అన్నిట్లో ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ని హోల్డ్లో పెట్టడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. యాజ్ ద కంట్రీ విత్ ద థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద వరల్డ్, మన ఇండియా వరల్డ్లో 3వ ప్లేస్లో ఉంది. మన COVID-19 పేషెంట్స్లో మోర్ దెన్ 1 million. ఇది నిన్న డేట్ జూలై 16 వరకు 10 లక్షలకు పైగా కేసులు ఉండడం జరిగింది. ద సిచ్యువేషన్ ఆన్ COVID-19 ఇన్ ఇండియా ఇస్ వరీయింగ్. ఇది ఆందోళనకరమైన విషయం చెప్తున్నారు ఇండియాకి సంబంధించి. ఎనీ మూవ్ టు ర్యామ్ త్రూ ఎ ఫైనల్ ఎగ్జామినేషన్ స్కీమ్ కుడ్ ఎండేంజర్ లైఫ్స్. ఎనీ మూవ్ ఏదైనా నెక్స్ట్ స్టెప్ వేస్తే ఎగ్జామినేషన్ కోసం, ర్యామ్ అంటే ఇది ఒక ఫోర్సబుల్ అటాక్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ త్రూ ఫైనల్ ఎగ్జామినేషన్ స్కీమ్ కుడ్ ఎండేంజర్ లైఫ్స్. ఎండేంజర్ అంటే అంతరించిపోవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. ద సెంటర్ మస్ట్ టేక్ ఇట్స్ ఓన్ అడ్వైస్ ఆఫ్ రెస్ట్రిక్టింగ్ పబ్లిక్ మూవ్మెంట్ అండ్ గ్యాదరింగ్ డ్యూరింగ్ ద పాండమిక్. ఇలాంటి పాండమిక్ టైంలో సెంటర్ ఖచ్చితంగా వాళ్ళకు ఓన్ అడ్వైస్ తీసుకోవాలి. అదేదైతే పబ్లిక్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడంలో వాళ్ళు కలిసి తిరగడం అంటే పీపుల్ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం వల్ల ఈ వ్యాధి ఎక్కువ వ్యాపిస్తుంది. కాబట్టి
ఈ సెంటర్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలి పబ్లిక్ని అని చెప్పి చెప్తున్నారు. సీరియస్లీ అండ్ లీవ్ ఇట్ టు ద స్టేట్స్ టు డిటర్మైన్ ద బెస్ట్ కోర్స్. స్టేట్స్కి వదిలేయాలి. బెస్ట్ కోర్స్ అంటే ఇక్కడ ఒక రొటీన్గా దాన్ని ఎలా అయితే ఎదుర్కోవాలో ఆ రొటీన్ని స్టేట్స్కి వదిలేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఇన్ ఇట్స్ డిఫెన్స్ దీన్ని ఎదుర్కోవడంలో భాగంగా ద డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హ్యాస్ గ్యాదర్డ్ డాటా టు షో దట్ 454 out of 640 universities had either conducted examination or planned to do so. దీన్ని ఎదుర్కోవడంలో అంటే ఈ ఎగ్జామినేషన్ కాకుండా ఎలా ప్రమోట్ చేయాలి అనే ప్లాన్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ గ్యాదర్ చేసి ఉంది. అదేంటంటే 454 యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ 640 యూనివర్సిటీస్లో ఆల్రెడీ డేటా తీసుకుని ఉంది. అదేంటంటే ఎగ్జామినేషన్స్ ప్లాన్ చేయాలా లేకపోతే ఎగ్జామినేషన్ ప్లానింగ్ గురించి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ద రెస్ట్ షుడ్ ఫాల్ ఇన్ లైన్ బికాస్ ఆఫ్ ద లీగల్ పొజిషన్. మిగతావి లీగల్ పొజిషన్లో ఇంకా వాటి డేటా తీసుకోలేదు, మిగతావి కూడా రెస్పాండ్ అవ్వాలి లీగల్గా అని చెప్పి చెప్తున్నారు. సచ్ ఏ హార్డ్ లైన్ అప్రోచ్ డస్ నాట్ కోహెర్ విత్ ఇంపరేటివ్. Because of legal position, such a hardline approach does not cohere with imperative of conscience. కోహెర్ అంటే ఇక్కడ చట్టబద్ధమైన అని చెప్పుకోవచ్చు లీగల్లీ విత్ ద ఇంపరేటివ్ ఆఫ్ కాన్షియస్ పాండమిక్ రెస్పాన్స్. ఈ పాండమిక్ రెస్పాన్సిబుల్లో లీగల్గా ప్రమోట్ చేయాలని చెప్పి అన్నట్టు చెప్తున్నారు. సచ్ ఏ హార్డ్లైన్ అప్రోచ్ టు డస్ నాట్ కోహెర్ ఒకళ్ళు చట్టబద్ధంగా కాకుండా ఎవరైతే చేయకూడదు అన్నట్టు చెప్తున్నారు. ఇట్ ఈస్ రిలెవెంట్ టు పాయింట్ అవుట్ దట్ ఇన్ ద మోస్ట్ అఫెక్టెడ్ నేషన్ దీనికి సంబంధమైన ఏదైతే ఎక్కువగా నష్టపోయిన దేశం ఏదైతే ఉందో అది యూఎస్ అని చెప్పి చెప్తున్నారు. ద మేజర్ యూనివర్సిటీస్ ఆర్ ప్లేసింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ అండ్ పాండమిక్ ఎంటర్ప్రైజ్ నెక్స్ట్. ఇక్కడ అమెరికాలో మేజర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేశాయంటే సేఫ్టీ ముందుగా, తర్వాత అకాడమికల్గా తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు ముందు సేఫ్టీనే వాళ్ళు ఇంపార్టెంట్గా చూస్తున్నారు. మనది కూడా అలాగే చూడండి అన్నట్టు చెప్తున్నారు. ఎనీ డెసిషన్ టు రీఓపెన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కండక్ట్ ఎగ్జామినేషన్స్ రిక్వైర్స్ కేర్ఫుల్ అసెస్మెంట్. ఒకవేళ ఏదైనా కాలేజెస్ని కానీ యూనివర్సిటీస్ని కానీ ఓపెన్ చేయాలనే ఉద్దేశం ఉన్న ఒకవేళ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కానీ వాళ్ళందరూ కేర్ఫుల్గా అసెస్మెంట్ అంటే ఒక అంచనా వేయాలి లోకల్ కండిషన్స్ అండ్ బెస్ట్ లెఫ్ట్ టు ద స్టేట్స్. ఈ ఒక అంచనా వేసుకొని దీనికి అనుగుణంగా స్టేట్స్ కూడా దీని గురించి ఆలోచించాలని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందులో కొన్ని తప్పులు కూడా ఉంటాయి, నేను రేపటి నుంచి కరెక్ట్ చేసుకోగలను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.